ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. వెలకట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ తమ్ముడిపై ప్రేమతో ఒక నోట్ విడుదల చేశారు. తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన బర్త్డే విషెస్ అందాయి. నీ ప్రతి మాట ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్వపడుతున్నావో ఓ తమ్ముడికి నీ విజయాలను నీ పోరాటాన్ని నేను అంతే ఆస్వాదిస్తున్నాను. నీ పట్టుదలే కార్యదీక్షత చూసి ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నాను. నిన్ను నమ్మిన వాళ్లకు మంచి చేయాలనే తపన నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తినిస్తోంది. ఈ రోజున నీ వెనుక కోట్లాది మంది జన సైనికులున్నారు. ఆ సైన్యాన్ని ఒక రాజువై ముందుండి నడిపించు. వాళ్ళ కలలకు ఆశలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ప్రేమ ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలి. అలాగే అన్నయ్యగా నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ పవర్ స్టార్ వీరిద్దరు కేవలం హీరోలు మాత్రమే కాదు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. పవన్ చిన్నతనం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన వరకు చిరంజీవి ఆయనకు ఎల్లప్పుడూ అండగా తోడుగా ముందుండి నడిపించారు. పవన్ కళ్యాణ్ ని ఒక తమ్ముడి కంటే ఒక బిడ్డలా భావిస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడి విజయాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేశారు. పవన్ కూడా అన్న పట్ల ఎనలేని ప్రేమ గౌరవాన్ని కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి అన్న చిరు కష్టాలను విజయాలను చూస్తూ ఆయన స్ఫూర్తిగా ఎదిగారు పవన్. చిరంజీవి ఈ ఒక్క పేరు చాలు యావత్ సినీ లోకం ఆగిపోవడానికి. మెగాస్టార్ ఈ ఒక్క మాట చాలు సగటు తెలుగు ప్రేక్షకుడు కాలరెగరేయడానికి. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాలుగా పైగా పనిచేసిన మెగాస్టార్ టాలీవుడ్ రారాజుగా కీర్తించబడుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. దశాబ్దాల సినీ కెరీర్ కంటిన్యూ చేస్తున్న చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర మూవీతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అది మ్యాటర్.